పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ ఆ తర్వాత పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు గట్టిగా బదులిచ్చింది. అదే సమయంలో దాయాది ఫేక్ ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. దాయాది ఉగ్ర కుట్రలను ఎండగట్టేందుకు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపుతోంది మోదీ సర్కార్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ప్రపంచ స్థాయిలో ఎండగట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ గ్లోబల్ అవుట్ రీచ్ లో భాగంగా విదేశాలకు పంపేందుకు అఖిలపక్ష బృందాలను ఖరారు చేసింది. వివిధ పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎంపీలతో 7 టీమ్స్ విదేశాలకు వెళ్లనున్నాయి. ఇందులో ఓ బృందానికి కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వం వహించనున్నారు. శశి థరూర్ తో పాటు బీజేపీ సభ్యులు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే విదేశాల్లో భారత బృందాలను లీడ్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. బైజయంత్ పాండా టీంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చోటు దక్కింది. फिलवक़्त मुझे लगता है कि हमको तो भारत का जो स्टैंड रहा है कि हम टेररिज्म के ख़िलाफ़ थे, क्योंकि टेररिज्म के हम विक्टिम रहे हैं और ख़ास तौर से एक पड़ोसी मुल्क बार बार हमारे मुल्क में आतंकवाद बोलिए दहशतगर्दी को यहाँ पर प्रमोट करता है, सरपरस्ती करता है. तो ये उनको इन तमाम एक इम्पॉर्टेंट काम है और इंशाअल्लाह मैं तो पूरी कोशिश करूँगा इस जिम्मेदारी को अच्छी तरह निभाने की. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం 7 గ్రూపులు భారత్ కీలక మిత్ర దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాలకు వెళ్లనున్నాయి. ఒక్కో బృందంలో 5 ఎంపీలు, ఓ విదేశాంగ శాఖ అధికారి ఉంటారు. ఒక్కొక్క బృందం 5-8 దేశాల్లో పర్యటించనున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని ఆధారాలతో సహా వివరించనున్నాయి భారత బృందాలు. మే 22 లేదా మే 23న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ లీడ్ చేసే బృందం అమెరికాలో పర్యటించనుంది. అలాగే బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని టీం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ సహా మిడిల్ ఈస్ట్, వెస్ట్ యూరోప్ దేశాలను చుట్టిరానుంది. ఇక ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే టీం ఈజిప్ట్, ఒమన్, కెన్యా, సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది. జేడీయూ రాజ్యసభ సభ్యుడు సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా, ఇండోనేషియాలో పర్యటించనుంది. డీఎంకే ఎంపీ కనిమొళి టీం రష్యా, స్పెయిన్ దేశాలకు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే బృందం యుఏఈ, ఆఫ్రికన్ దేశాల్లో పర్యటించి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాలకు వెళ్లే అఖిలపక్ష బృందంలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కు చోటు కల్పించడంపై దుమారం రేగింది. అసలు థరూర్ పేరును తాము సిఫార్సు చేయలేదని కాంగ్రెస్ తెలిపింది. రాహుల్ గాంధీ పంపిన 4 పేర్లలో శశి థరూర్ లేరన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్. దీనిపై స్పందించిన థరూర్ దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో ఎక్కడ తన అవసరం ఉన్నా అందుబాటులో ఉంటానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.